న్యూస్ చూస్తున్నాం. మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం గుట్టును ఎంఆర్ఐ డేటా గుట్టు విప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో అంతకుముందు 3 రోజుల్లోనూ కార్యాలయానికి సరఫరా అయ్యే విద్యుత్ లోడులో అసాధారణ హెచ్చుతగ్గులేమీ లేవని తేల్చి చెప్పింది. ప్రతి సర్వీస్ కు 15 నిమిషాల వ్యవధిలో సరఫరా అయ్యే విద్యుత్ లోడ్ వివరాలు ఎంఆర్ఐ సర్వర్లో ఉంటాయి. ఎంఆర్ఐ డేటాను విశ్లేషించిన తర్వాత షార్ట్ సర్క్యూట్ కు ఆస్కారమే లేదని నిపుణుల బృందం తేల్చింది. దీంతో పాటు కార్యాలయానికి సరఫరా జరిగే 3 ఫేజ్ విద్యుత్ సర్వీస్ వైర్ కూడా ఎక్కడ దెబ్బతినలేదని గుర్తించారు. డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ విభాగం ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రమాద తేదీకి 3 రోజుల ముందు నుంచి విద్యుత్ లోడ్ లెక్కలను ఆ శాఖ బయటకు తీసింది. కార్యాలయంలోని కంప్యూటర్ సెక్షన్లో ఈ నెల 21న అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో దస్త్రాలు కాలిపోయిన ఘటనలో శాఖపరంగా ఏమైనా లోపాలు ఉన్నాయా అన్న అంశంపై విద్యుత్ సేఫ్టీ అధికారుల బృందం పరిశీలించింది. అక్కడ గుర్తించిన అంశాలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక దర్యాప్తులో కీలకంగా మారనుంది. అగ్ని ప్రమాదం అంటూ చెప్పుకొచ్చిన వైసీపీ నేతలు ఇప్పుడేం చెబుతారో చూడాలి. రైట్, దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, సబ్ కలెక్టర్ మదనపల్లె సబ్ కలెక్టర్ ఘటనలో రోజుకో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దీనిపై అప్డేట్స్ ఏంటి దామోదర్? మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని మొదట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ గా ఎవరైతే అక్కడున్న ఆర్డీఓ హరిప్రసాద్ తో పాటు ఇతర అధికారులు షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిన వెంటనే ఒక ప్రకటన చేశారు. అయితే అది మరుసటి రోజు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని ఉన్నతాధికారులను విచారణకు పంపించిన నేపథ్యంలో మొదటి రోజునే విద్యుత్ అధికారులు అది షార్ట్ సర్క్యూట్ కాదు, ప్రమాదం వల్లే జరిగింది, కుట్ర వల్లే జరిగింది, అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు ఎలాంటి సంబంధం లేదని ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత ఏదైతే ఎంఆర్ఐ డేటా ప్రకారాన్ని కూడా డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ విభాగము పరిశీలించి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ కాదని పూర్తి స్థాయిలో తేల్చి చెప్పింది. ఆ రోజు జరిగిన ఏదైతే విద్యుత్ మీటర్ రీడింగ్ ఆ రోజు నుంచి అంతకు ముందు 3 రోజులు పాటు ఏ విధంగా విద్యుత్ సరఫరా అయింది, ఎక్కడ హెచ్చుతగ్గులు లేవని కూడా తేల్చి చెప్పింది. దీంతో పాటు ఏదైతే విద్యుత్ మీటర్ నుంచి ఎల్టీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ సరఫరా అయ్యే 100 యాంప్స్ చేంజ్ ఓవర్ స్విచ్ వినియోగించారని కూడా నిర్ధారించింది. అంతేకాకుండా ఏదైతే కేబుల్ వైర్ అంటే విద్యుత్ పోల్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే కేబుల్ వైర్ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంది, అంతేకాకుండా ఎక్కడ కట్ కూడా ఏం లేదు, దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశం కూడా లేదని తేల్చి చెప్పింది. తర్వాత అదే విధంగా ఏదైతే ఉన్నటువంటి షార్ట్ సర్క్యూట్ అయితే ఎంసీబీలు అప్పటికప్పుడే ట్రిప్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ 6 ఎంసీబీలు ట్రిప్ అయ్యాయి, మిగతా 15లో 6 మాత్రమే ట్రిప్ అయ్యాయి. అంటే ప్రమాదానికి దీనికి సంబంధం లేదని కూడా చెప్పింది. అగ్ని ప్రమాదం కారణంగా కంప్యూటర్ సెక్షన్ లోని కన్సల్టెంట్ వైరింగ్, అవుట్లెట్స్, స్విచ్ బోర్డులు దెబ్బతిన్నాయి, కానీ ఏదైతే మంటలు రావడం వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోలేదని తేల్చి చెప్పారు. అగ్ని ప్రమాదం తర్వాత ఎల్టీ వైర్ కు సరఫరా నిలిచిపోయింది. అది వైర్లు కరిగిపోవడం వల్ల కేవలం మంటల వల్లనే కరిగిపోయిందని కూడా తేల్చి చెప్పారు. మొత్తం మీద అయితే మొదట్లో ఏదైతే అక్కడున్న ఆర్డీఓ హరిప్రసాద్ గాని ఇతర పోలీస్ అధికారులు అప్పట్లో పరిశీలించిన సిఐ దీన్ని అగ్ని ప్రమాదంగా ప్రకటించారు ఏకంగా మీడియా ప్రతినిధులు. కానీ అగ్ని ప్రమాదంగా చిత్రీకరించడానికి ఎవరైతే వైసీపీ నేతల సలహా మేరకు ఇది ప్లాన్ ప్రకారం చేశారని, ఇది కుట్రలో భాగంగా జరిగిందని కూడా నిర్ధారించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫైర్ సేఫ్టీ అధికారులు ఇటు నాగపూర్ నుంచి వచ్చిన వారితో పాటు ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సుమారు 3 రోజుల పాటు అక్కడ ఏదైతే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో కుట్ర కోణంగా జరిగింది, కావాలని నిప్పంటించారు. దీనికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పడంతో ఈ కేసులో పూర్తి స్థాయిలో కుట్ర కోణంలో జరిగిందని ఒక నిర్ధారణకు మరింత బలం చేకూరిందని చెప్పవచ్చు. మిస్త్రీ. రైట్, థ్యాంక్ యూ దామోదర్.